This is Prasad, audiologist and speech language pathologist at Dr. Harika ENT Care Hospitals. ఈ రోజు మనం how to take care of your cochlear implants. సో ఇందులో ఏంటి అంటే పేరెంట్స్ కి గానీ ప్రొఫెషనల్స్ గానీ హెల్ప్ అవుతుంది. సో ఈ cochlear implants ని ఎట్లా కేర్ గా చూసుకోవాలి and what are the tips they can use. And first one వచ్చేసి cleaning the cochlear implant. సో ఇది cochlear implant ని బయట ఉండే మైక్రోఫోన్ గానీ కేబుల్స్ గానీ ఎట్లా క్లీన్ ప్రాసెసర్ కానీ సో ఎంత క్లీన్గా ఉంచుకుంటే అంత బెటర్గా పర్ఫార్మెన్స్ ఉంటుంది. ఎందుకంటే ఈ ప్రొసెసర్ పైన కానీ మైక్రోఫోన్ పైన కానీ ఏదైనా డస్ట్ లాంటిది ఉంటే అది రెగ్యులర్గా వైప్ చేసుకుంటూ ఉండాలి, తుడుచుకుంటూ ఉండాలి. నెక్స్ట్ వన్ వచ్చేసి ప్రొటెక్టింగ్ ఫ్రమ్ మాయిశ్చర్. సో ఈ ఎక్స్టర్నల్ పార్ట్స్ అనేవి ఈ స్వెట్కి కానీ లేదంటే ఈ బయట వాటికి కవర్స్ ప్రొటెక్టివ్ కవర్స్ వస్తాయి ఇంప్లాంట్స్. సో ఆ కవర్స్ యూజ్ చేయడం వల్ల ఏంటంటే మాయిశ్చర్ అనేది ఇంప్లాంట్ మీద ఎఫెక్ట్ కాకుండా కాపాడుతుంది. ఇంకొకటి వచ్చేసి అవాయిడింగ్ ఇంపాక్ట్స్ అంటే లైక్ ఎక్కువ సార్లు ఇంప్లాంట్ అనేది కింద పడేయడం వల్ల దానికి పడే ఛాన్సెస్ ఎక్కువ ఉంటుంది. సో ఈ కాక్లియర్ ఇంప్లాంట్స్ని చాలా జెంటిల్గా హ్యాండ్ చేయాలి. సపోజ్ ట్రావెలింగ్ చేసేటప్పుడు కావచ్చు, లేదంటే బయటికి వెళ్ళేటప్పుడు యూజ్ చేయనప్పుడు వీటిని కొద్దిగా ప్రొటెక్టివ్ కవర్స్ ఆర్ కేసెస్లో తీసుకెళ్ళడం మంచిది. అండ్ ఫ్రీక్వెంట్గా కొద్దిగా ఆడియాలజిస్ట్ కానీ లేదంటే ఇంప్లాంట్ టీమ్ ఎవరైతే ఉంటారో వాళ్ళ దగ్గరికి కొద్దిగా రెగ్యులర్ చెకప్స్ వెళ్తూ ఉంటే మీకు దాని గురించి ఎట్లా పర్ఫార్మెన్స్ ఉంది, ఎలా యూజ్ చేస్తున్నాము అనేది క్లియర్గా అర్థమవుతుంది. నెక్స్ట్ వన్ వచ్చేసి అండర్స్టాండింగ్ వార్నింగ్ సైన్స్ ఆఫ్ ద కాక్లియర్ ఇంప్లాంట్. సో సౌండ్ క్వాలిటీ చెక్ చేయించుకోవడం, సో సరిగ్గా వినిపిస్తుందా లేదా, ఆర్ కేబుల్ ఏమైనా బ్రేక్ అయిందా లేదా, సో ఇలాంటివి కూడా క్వాలిటీ చెక్స్ అనేవి చూసుకుంటూ ఉండాలి తరచుగా. అండ్ ఇంకొకటి ఎనీ డిస్కంఫర్ట్ ఇన్ ద ఇంప్లాంట్ సైట్ రీజన్. సో ఏదైనా కంప్లైంట్ చేసినా సరే వెంటనే ఇంప్లాంట్ టీమ్ని రీచ్ అవ్వడం బెటర్. అండ్ ఇవన్నీ కూడా ఎడ్యుకేటింగ్ ద కేర్ గివర్స్. సో ఇవన్నీ కూడా కేర్ గివర్స్కి మనం ఎడ్యుకేట్ చేయడం చాలా ఇంపార్టెంట్. ఇంకొకటి ఏంటంటే ఎక్స్పోజింగ్ ద కాక్లియర్ ఇంప్లాంట్ టు ఎక్స్ట్రీమ్ ఎన్విరాన్మెంటల్ కండిషన్స్కి. సో ఓవర్ హీట్కి ఎక్కువ ఎక్స్పోజ్ చేయడం కానీ లేదంటే ఓవర్ మాయిశ్చరైజర్ ఎక్స్పోజ్ చేయడం కానీ, సో ఇలాంటివి చేయడం వల్ల ఇంప్లాంట్ యొక్క లైఫ్ అండ్ పర్ఫార్మెన్స్ అనేది తగ్గే ఛాన్సెస్ ఎక్కువ.